హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే 'జాక్' కొంచెం క్రాక్ మూవీ అయితే చూసొస్తున్నాను. ఏప్రిల్ 10థ్ అయితే రిలీజ్ అయింది ఇది. నిన్నే చూసాను. సిద్ధు జొన్నలగడ్డ మెయిన్ లీడ్‌లో అయితే ఈ మూవీ వచ్చింది. సో, మూవీ చూస్తుంటే నాకైతే ఒక ఒపీనియన్ అయితే అనిపించిందనమాట. నేనైతే హానెస్ట్‌గా అయితే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధు పెర్ఫార్మన్స్ అనేది ఒక స్ట్రాంగ్ పాయింట్. అతనైతే బానే యాక్ట్ చేశాడు. స్టార్టింగ్ నుంచి హ్యాకర్ అండ్ స్పై లాగా అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇంటర్వ్యూ సీన్స్ అయితే హ్యాకింగ్ ఇంటర్వ్యూ సీన్స్ అయితే కొన్ని యాక్షన్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అవైతే బానే ఉన్నాయి. ఆ సీన్స్‌లో సిద్ధు యొక్క స్వాగ్ అండ్ యాటిట్యూడ్ మాత్రం బాగా వర్క్ అయిందని అయితే చెప్పొచ్చు. బట్ హానెస్ట్‌లీ చెప్పాలంటే స్టోరీలో అయితే అంత డెప్త్ అయితే లేదనమాట. ఏజెంట్ కాన్సెప్ట్ ఒక ఇంట్రెస్టింగ్ యాంగిల్ అయితే ఉంటుంది కదా మామూలుగా అయితే జనరల్‌గా. బట్ కానీ దీన్ని బాగా అయితే ఈ మూవీలో అయితే ఎక్స్‌ప్లోర్ చేయలేదని అయితే నాకైతే అనిపించింది. టెర్రరిస్ట్ ప్లాట్ హైదరాబాద్‌లో అన్‌ఫోల్డ్ అవ్వడం అంటే కొంచెం అయితే థ్రిల్లింగ్‌గా అయితే అనిపించిందనమాట ఆ ప్లేస్‌లో. బట్ స్క్రీన్ ప్లే అనేది దానికి తగ్గట్టు ఎంగేజింగ్‌గా పెట్టుంటే బాగుండేది. దానివల్ల కొంచెం మైనస్ పాయింట్ అయిందనమాట. అండ్ కామెడీ మాత్రం ఫోర్స్‌ఫుల్‌గా అయితే ట్రై చేశారనమాట. అంటే ఫోర్స్డ్ కామెడీ అనమాట. కొంచెం క్రాక్ అని ట్రాగ్ లైన్ పెట్టారు గానీ, అది జస్టిఫై చేయలేకపోయిందనమాట ఈ మూవీ. కొన్ని కామెడీ పంచెస్ అయితే బాగా క్రింజీగా అయితే అనిపించాయనమాట. ఎస్పెషల్లీ హీరోయిన్ సీన్స్‌లో అయితే ఫోర్స్‌డ్‌గా అయితే కామెడీని అయితే ట్రై చేశారు. కానీ అదైతే వర్క్ అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ హీరోయిన్ పెర్ఫార్మన్స్ చూస్తుంటే కొంచెం అయితే ఇరిటేషన్ వచ్చింది. నాకే కాదు నాతో చూసిన ఫ్రెండ్స్‌కి కూడా అలాగే అనిపించింది. అయితే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ అయితే ఓకేష్‌గా అయితే ఉందనమాట. కొన్ని సీన్స్‌లో అయితే బాగా హ్యాండిల్ చేశారు కానీ హోల్‌గా నెరేషన్ అనేది ఇన్‌కన్సిస్టెంట్‌గా అయితే ఫీల్ అవుతుంది. ఎక్కడైతే సీరియస్‌గా స్పై థ్రిల్లర్ యొక్క సీన్స్ అయితే వస్తాయి. అక్కడ సడన్‌గా కామెడీ సీన్స్ పెట్టేసి కొంచెం టోన్ అయితే మిస్ మ్యాచ్ చేశారు అక్కడ. అండ్ మ్యూజిక్ వచ్చేస్తే యాక్షన్ సీన్స్‌ని ఎలివేట్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పెట్టారు. ఇదైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా డీసెంట్‌గా అయితే ఉంది. అయితే మ్యూజిక్ అనేది ఈ మూవీకి కొంచెం ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చనమాట. అండ్ ఆడియన్స్ అయితే నేను థియేటర్‌లో ఉన్నప్పుడు కొన్ని చోట్లయితే బాగా విజిల్స్ అన్నీ అయితే వేశారు. అంటే కొన్ని సీన్స్‌లో అనమాట. అండ్ నేను పర్సనల్‌గా చెప్పాలి అంటే ఒక్కొక్క సీన్‌లో అయితే నేను కూడా కొంచెం ఎంగేజింగ్ అయితే ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ హ్యాకింగ్ థ్రిల్లర్ పార్ట్స్ ఉంటాయి చూసావా? అక్కడైతే కొంచెం ఎంగేజింగ్ అయితే ఉందనమాట. కానీ ఓవరాల్‌గా ఐ ఫెల్ట్ ఇట్ లైక్ ఒక లైట్ ఎంటర్‌టైనర్ అనమాట విత్ స్పై ఫ్లేవర్. నాట్ ఏ సాలిడ్ స్పై ఫ్లేవర్ అనమాట. సిద్ధు ఫ్యాన్స్‌కి అయితే కొంచెం ఇది కిక్ అయితే ఇస్తుంది కానీ స్పై జనరే ఫ్యాన్స్ ఉంటారు చూసావా? అంటే స్పై మూవీస్ ఇవి చూసే వాళ్ళు ఉంటారు చూసావా? వాళ్ళకైతే ఇది కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండదనమాట. సో ఫైనల్‌గా చెప్పాలంటే 'జాక్' కొంచెం క్రాక్. ఈ మూవీ ఒక మిక్స్డ్ మూవీ అనమాట. యాక్షన్ ఓకే. మ్యూజిక్ కూడా బానే ఉంది. సిద్ధు యాక్షన్ కూడా ఓకే బానే ఉంది. బట్ స్టోరీ అయితే కొంచెం వీక్‌గా ఉంది. కామెడీ అనేది కొంచెం ఫోర్స్‌డ్‌గా ట్రై చేసినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే కొంచెం లైట్‌గా డల్‌గా అయితే ఉందనమాట. సో ఇట్స్ నాట్ ఏ మస్ట్ వాచ్. బట్ వన్ టైమ్ అయితే గ్యారంటీ చూడొచ్చు. 1, 2 సార్లు అయితే చూసేయొచ్చనమాట. ఫ్యామిలీతో కూడా వెళ్లి అయితే మూవీని అయితే చూడొచ్చు. ఓకే. అక్కడ వరకు అయితే బానే ఉంది. ఒక్క లైన్‌లో చెప్పాలంటే 'జాక్‌కి' కొంచెం క్రాక్ ఉంది. బట్ నాట్ ఫుల్ కిక్ అనమాట. బట్ మనకు టైం పాస్‌కి వీకెండ్‌కి మూవీ చూడాలైతే మటుకు ఈ మూవీ అయితే పర్లేదు. బానే ఉంది. వెళ్ళొచ్చు.